ఈ వీడియో తీసి 1 మంత్ అవుతుంది. నా మతిమరుపు వల్ల అసలు అప్లోడ్ చేయటమే మర్చిపోయినా. పెళ్లి కొడుకు వాళ్ళైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చి అన్ని మాట్లాడుకొని చక్కెరేసి ఎంగేజ్మెంట్ లాగా పూల్ పనులు అయితే జరిగినవి. తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రస్తుతం మనం రెడీ అయ్యేది కూడా అందుకోసమే. కాళ్ళ పట్టీలు పెట్టింది ఇదే లాస్ట్. ఇంటికి రాగానే తీసేశాను. ఎక్కడ పెట్టానో మర్చిపోయినా. ఎంత వెతికినా దొరకట్లేదు అసలు. ఇవి వేసి కొత్తవి తీసుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదు. అత్తమ్మ వాళ్ళైతే ఒక ఆటో మాట్లాడిన అందరు కూడా అందులో వెళ్ళిపోయారు. పక్కూరే కదా బైక్ మీద వెళ్దాంలే అని మేమే కొంచెం లేట్ చేసినాము. మా అమ్మ వాళ్ళ ఊరు కూడా దగ్గర ఉంటే ఎంత బాగుండేది. మా మర్దలు గనక పుట్టింటికి రావాలి అనుకుంటే కేవలం 10 నిమిషాల్లో వచ్చేస్తది. నేను హాస్పిటల్ కి గానీ నాగర్ కర్నూల్ కి షాపింగ్ గానీ ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నబాబు మా మర్దలతోనే ఉండేవాడు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోతుంది కదా నాకు ఇబ్బంది అవుతుందేమో అనుకున్నా. కానీ మా మర్దలు మాత్రం ఊరు పక్కనే కదా వదిన, నీకు ఏదైనా పని ఉంటే చిన్నోన్ని నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళు, సాయంత్రం ఎత్తుకొచ్చుకో అని చెప్పింది. తనకు చిన్నోనికి అంత బాండింగ్ ఉందన్నమాట. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత జాతకాలు చూసి పేర్లు మార్చుకుంటే బాగుంటదా, అలాగే బాగుందా, పెళ్లి ఎప్పుడు చేస్తే బాగుంటది అని చూసి పెళ్లి డేట్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేది అనుకున్నారు కానీ 1 మంత్ లోనే డేట్ అయితే ఫిక్స్ అయింది. ఇక మాట్లాడుకున్న దాంట్లో కొంచెం అయితే అప్పచెప్పి పిల్లగానికి చక్కెరేసి ఇక అన్నం తిని ఇంటికి వచ్చి చక్కెరలో ఉప్పు కలిపినాం అనుకుని తింటలేడు.